హలో, రూమ్ నుంచి అయితే చెక్అవుట్ అయినాము. మేమైతే పూకెట్ నుంచి థాయిలాండ్ పోవాలా, అంటే బ్యాంకాక్ అయినా పటాయా పోవచ్చు. మేమైతే పటాయా పోతున్నాము. సో అందుకనే మేము నియరెస్ట్ బస్ స్టాప్కి అయితే డ్రాప్ చేయడానికి మాట్లాడుతున్నాము. వెహికల్ అయితే చాలా స్పీడ్ అవుతుంది. టుక్ అయితే సేమ్ ఆటో క్యాబ్ అన్నీ ఆల్ మిక్స్ లాగా ఉండేది. బాయ్స్, పటాంగ్ బీచ్. ఈ ప్లేస్ వచ్చేసి థాయిలాండ్లో పుకెట్ స్టేట్లో పటాంగ్ ఏరియా. ఇది వచ్చేసి పటాంగ్ బీచ్. ఇదంతా మారుతుంది. మళ్ళీ ఎయిర్పోర్ట్లో టూ మచ్ కాస్ట్లీ చేస్తారు. అందుకనే మేమైతే వాటర్ బాటిల్ తీసుకొని పోతే బెటర్ అనిపిస్తుంది. అందుకనే బస్ స్టాప్ పక్కనే ఉంది. ఇది మినీ మార్ట్ అంట. అన్ని స్టోర్స్ అయితే క్లోజ్ ఉన్నాయి. మార్నింగ్ 8 అయింది. మా ఫ్లైట్ వచ్చేసి 11:30కి ఉంది పుకెట్ నుంచి. మేమైతే పుకెట్ నుంచి బ్యాంకాక్ పోతున్నాము. బ్యాంకాక్లో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి సువర్ణభూమి, ఒకటేమో డాంగ్యోంగ్ ఎయిర్పోర్ట్. మేమైతే డాంగ్యోంగ్ పోతున్నాము. మళ్ళీ బస్లో పోతే 7 hours 8 hours జర్నీ. అదే ఫ్లైట్లో పోతే ఒక 1 hour జర్నీ. అదే బెటర్ అనిపించింది. మళ్ళీ ప్రైస్ కూడా చీపే కంపేర్ చేసుకుంటే. మేము ముందే బుక్ చేసుకున్నాం 1 week ముందే. అక్కడ వెనక కంటిన్యూ చేస్తా. ఇది బస్సు అని వెనకాల నుంచి ఎక్కాలా, ముందు నుంచి ఏం లేదు. లోకల్ బస్ పుకెట్ టు పటాంగ్ అలా. ఇది వచ్చేసి వాకింగ్ స్ట్రీట్ ఆపోజిటే మన పటాంగ్ బీచ్ ఉంది. ఇక్కడ అన్నీ లీగలే కనిపిస్తాయి, అన్నీ లీగలే. ఇది వచ్చేసి బంగ్లా కమ్యూనిటీ పోలీస్ స్టేషన్ అంట. మన ఫ్లైట్ అయితే చాలా టైం ఉండే. అందుకే మసాజ్ చైర్లో కూర్చుండే. మస్తు ఏం చేయాలో ఐరన్ కాలే, అందుకే కూర్చున్నాము. ట్విస్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్కి వచ్చినాక తెలిసింది 12 o'clock యాక్చువల్ ఫ్లైట్. అది ఆల్మోస్ట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిందంట. అది కొంతమందికి 9 o'clock ఇచ్చిండ్రంట. మేము లేట్ వచ్చినాం కాబట్టి ఇక మాకు 3 o'clock అరేంజ్ చేసిండ్రు. మళ్ళీ అదే రోజు మైక్రోసాఫ్ట్ సర్వర్ ఇష్యూ ఉండే కదా, అందుకనే మా ఫ్లైట్ అయితే 3:30 ఉండే. తర్వాత 4కి అన్నారు. తర్వాత లాస్ట్కి 5:55కి ఎక్కినాము. చాలా లేట్ అయిపోయింది. మా ప్లాన్స్ మొత్తము అన్నీ డిలే అయిపోయినాయి. ఒక డే అయితే హాఫ్ డే అయితే వేస్ట్ అయిపోయింది. మేము అనుకుంది ఒకటి, కానీ అక్కడ అయ్యింది ఒకటి. ఫ్లైట్ బుక్ చేసినప్పుడు ఏ ఈమెయిల్ అయితే ఇస్తామో అదే ఈమెయిల్కి అయితే ఫ్లైట్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మనమైతే చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ 1 hourకి. మాలాగా మిస్టేక్ అయితే చేయకండి మీరు. థాయిలాండ్ ఎయిర్పోర్ట్లో ఇట్లా క్లీనింగ్ సర్వీస్ ఉంది. ఆటోమేటిక్ రోబో టెక్నాలజీతో చేస్తున్నారు. ఇది ఇంకో వేరే టైప్స్ ఉన్నాయి, న్యూ టెక్నాలజీ. కానీ హ్యూమన్స్ జాబ్ అయితే వెళ్ళిపోయినాయి కదా దానివల్ల. అంతే లైఫ్. మీరు షటిల్ బస్ ఎక్కాలంటే ఎగ్జిట్ నెంబర్ 6 జాంగ్యాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి పటాయా పోవాలంటే A1 బస్ అయితే ఎక్కాలా. మీరు A1 ప్రిఫర్ చేయండి. మేమైతే జాంగ్యాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి పటాయా పోవాలా. మీరైతే ఈ ఎయిర్పోర్ట్ అయితే ఇగ్నోర్ చేయండి. డైరెక్ట్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్కి అయితే వస్తే బెటరు. మళ్ళీ ఇవన్నీ తిరుగుడు మీ వల్ల ఎందుకు స్ట్రెస్. బై మిస్టేక్ మీరు వస్తే A1 బస్ ఎక్కండి. A1 ఎక్కి చెట్టుచాక్ బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ దిగండి. A1 బస్ ఎక్కి మోచిట్ అయితే పోతున్నాము. ఆడికైనాక మళ్ళీ బస్ ఎక్కుతామా లేకపోతే సెల్ఫ్ వెళ్తామా మీరు ఒక చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. A1 బస్ స్టాప్ అయితే ఇది. మేమైతే ఫుట్ ఓవర్ ఎక్కుతున్నాము. ఎక్కి అచ్చే పోతాము. అక్కడ వెనక చూపిస్తా. జాంగ్యాంగ్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ బస్ అయితే పటాయాకి లేదు. అందుకనే మేము A1 బస్ ఎక్కినాము. A1 బస్ ఎక్కి లాస్ట్ స్టాప్ మూచిట్ బస్ స్టాప్లో దిగినాము. దిగి మళ్ళీ ఫుట్ ఓవర్ ఎక్కి ఇక్కడ నుంచి షేరింగ్ ట్యాక్సీ ఉన్నాయంట, అదే బెటరు. మళ్ళీ లేకపోతే మళ్ళీ ఇంకో బస్ ఎక్కి వేరే ప్లేస్లో దిగి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కాలా, అవన్నీ రిస్క్. నేనైతే మ్యాక్సిమం యూట్యూబ్ వీడియోస్ అయితే చూసినుండే. వాళ్ళు చెప్పింది ఒకటి, మేము చేసింది ఒకటి. ఎందుకంటే వాళ్ళ టైం ఫ్రేమ్ వేరే. నేను 10 months బ్యాక్ వీడియో చూసిన, అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అవుతుంది. అందుకనే వితిన్ వన్ మంత్ అయితే సేమ్ ఉంటుంది. ఇక గ్రాబ్ బైక్ లాగా ఈయన మాకు ఇల్లీగల్ వేసుకోండి. ట్రిపుల్ రైడింగ్ అలౌ లేదు. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో పోవాల్సి వచ్చింది. మన ఫుల్ నషాలు ఉంది.
ఇక ట్రావెలింగ్ ఓన్గా చేసినాము కదా, అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ అయితేనే ఉంటాయి. ఇక అవన్నీ కామనే. ఇదంతా మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచి 2.5 hours పటాయా పోవాలా. ఇక ఇట్లాంటి ట్రావెలర్ కోసం వెయిట్ చేస్తున్నాము మా పటాయా బస్ కోసము. పటాయాకి అయితే రీచ్ అయినాము. ఆల్మోస్ట్ 2 days అయింది. అక్కడ స్టే చేసిన వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసిన. ఇది సపరేటు. మేము పటాయా నుంచి బ్యాంకాక్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇక ఇట్లా వెయిట్ అయితే చెక్ చేస్తున్నాము, ఎందుకంటే 7 kgs కన్నా ఎక్కువ ఉండొద్దు, అందుకనే చెక్ చేస్తున్నాము వెయిట్ అయితే. వచ్చేసి 1.8, మళ్ళీ అదే వచ్చి 6.4. మొత్తం నా వెయిట్ ఎక్కువైపోయింది. నా సామాన్ ఏం లేవు, వీళ్ళే సామాను అన్నీ బ్యాగ్లో అవుతుంది. ఈ 7-Eleven స్టోర్. ఇవాళ అయితే డ్రై డే, నిన్న ఇవాళ బికాస్ ఆఫ్ బుద్ధిస్ట్ డే. మేమైతే వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం, ఇది ఒకటి చూయింగ్ గమ్ అంట. ఆర్బిట్ లేదు ఇక్కడ. నా సీటు జస్ట్ ఇండియన్ థింగ్స్. హోటల్ నుంచి అయితే ఎయిర్పోర్ట్ బస్కి వచ్చినాము. ఇక్కడ నుంచి మేము బ్యాంకాక్ వెళ్తున్నాము. ఇంకా మన ప్లేస్ ఏమో పటాయా. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్తున్నాము, ఇది ఎయిర్పోర్టు. ఇక్కడ నుంచి మెట్రో పోవాలంట. ట్రోలింగ్ చేస్తుండ్రు, ఊరికే సతాయిస్తుండ్రు. ఇది ఎయిర్పోర్టు, మేము బ్యాంకాక్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఉంది అండర్ గ్రౌండ్, కిందికి పోవాలా. లెఫ్ట్ దిగినాము. లెఫ్ట్ దిగగానే ఇక్కడ అనిపిస్తుంది మనకి బీలో దిగాల. ఎయిర్పోర్ట్ రైల్ లింక్, మెట్రో ఎక్కాల. టెన్షన్ ఏం లేదు, భయం ఏమి ఉండదు, కరెక్ట్ ఫాలో అవ్వాలంతే. ట్రైన్స్ ఇది కౌసన్ రోడ్, BTS స్టాప్ అంటారు చాలామంది. ఇట్లుంది. మేము నానా ప్లేస్ పోతున్నాం మేము, అంటే ఆ దగ్గరలో హోటల్ చూసుకుంటున్నాం. ఈ నంబర్ 6 పెచ్చబురి ఉందిగా, అక్కడికి పోవాలా. ఇక్కడ టికెట్ తీసుకోవాలా, 40 bahts అంట. ఇక్కడ నుంచి అట్లా పోవాలా. ఈ కాయిన్ అయితే ఉంది, మన హైదరాబాద్లో ఇట్లా ఉంటుంది కాయిన్. ఇప్పుడైతే ప్రజెంట్ వానలు అయితే లేవు. వాన ఎప్పుడో అయితే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. సీజన్ వచ్చేసి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు అంట. మేమైతే లక్కీలో అయితే వాన కొంచెమే పడ్డది, ఎక్కువేం పడలే, మంచిగా తిరగవచ్చు. ఇది మెట్రో, ఇది స్టాపు రచ్చప్రరోప్. ఇది వచ్చేసి బ్యాంకాక్ సిటీ. మేమైతే తెలిసిన ఆయన ఉండే, సో అందుకని ఆయన నియరెస్ట్ మంచి హోటల్ చెప్పిండు, ఆ హోటల్కి అయితే వెళ్తున్నాము. యాక్చువల్లీ మేము వేరే హోటల్ అనుకున్నాం, ఇక ఈ హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. ఇక అనుకోకుండా అంత మంచిగా అవుతుంది ప్లాన్ అయితే. ఇది మొత్తం బ్యాంకాక్. ఆ లేన్లో మా హోటల్ అయితే ఉంది, అక్కడికి వెళ్దాం. మచావ్ బ్యాంకాక్. ఇది మా హోటల్. నేను వచ్చే రూట్లో నాకు ఆఫీస్ నుంచి ఫోన్స్ వచ్చినాయి, మా ఆఫీస్ నుంచి. అరే ఇన్నేళ్ళు వర్క్ చేసిన నేనే పోలే థాయిలాండ్కి అని అంటారు. ఏమో వాళ్ళ గురించి నాకెందుకు, కానీ నా విషయం అయితే నేనైతే గొప్పలాగా చచ్చిపోను, కానీ బ్రతికినంత కాలం గొప్పలాగానే బ్రతుకుతా. అంటే నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేస్తా, మనకు నచ్చినది చేస్తేనే నాకైతే సాటిస్ఫాక్షను. అట్లా నేనైతే ఇట్లానే ఉంటున్నా. ఇక వేరే వాళ్ళ విషయం, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. ఇక మనమైతే హోటల్ లోపలికి అయితే వెళ్దాము. ఇక చూపిస్తా ఎట్లుందో. మా రూమ్ 700 bahts అయితే. బాల్కనీ కూడా ఉంది. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఎక్కడైనా సోపు ఇవన్నీ వాళ్ళే ఇస్తారు, బ్రష్. కింద వెయిట్ మెషిన్ కూడా ఉంది. చెప్పులు కూడా ప్రొవైడ్ చేస్తారు. బాగానే ఉంది. ఇట్లా బుక్ చేసినాం. ఎంపీకే మాల్ అయితే పోతున్నాం. ఇది మా క్యాబ్, గ్రాబ్లో వచ్చి బుక్ చేసాం. సారీ.
సెంటర్కి వచ్చినాము షాపింగ్కి. ఐఫోన్ కొన్నామని అనుకుంటున్నాం, చూడాలా. మన ఇండియాకి మళ్ళీ దుబాయ్కి కంపేర్ చేస్తే థాయిలాండ్లో ఐఫోన్ ప్రైజెస్ అన్ని ఎలక్ట్రానిక్స్ చాలా అంటే చాలా చీప్. మేము తీసుకున్నాం అనుకున్నా కానీ స్టోర్ అయితే బంద్ చేసిండ్రు. 7 o'clock బంద్ చేస్తాంట ఇక్కడ. ఇది బాగా ట్రెండ్ అవుతుంది బ్యాగ్. షాప్స్ అయితే జల్దీ క్లోజ్ చేస్తున్నారు. టైం వచ్చేసి 9 అయింది. ఇక్కడ షాప్స్ అయితే రెంట్కి అయితే ఉన్నాయి. మనం కూడా రెంట్కి తీసుకొని మనం బిజినెస్ మొబైల్ షాప్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ మనం కూడా ప్లాన్ చేసుకోవాలి చూసి. ప్లస్ అవుతున్నాము. ఇది వచ్చింది కారు. ఈ థాయిలాండ్ మొత్తం వీళ్ళు మంచి మంచి జాబ్స్ చేస్తారు. జస్ట్ పార్ట్ టైం లాగా ఇట్లా క్యాబ్స్ నడిపిస్తారంట టూరిస్ట్ ప్లేస్గా. సో మాకు మనీ అనేది కొంచెం సేవ్ అవుతుందని ఇట్లా చేస్తారంట. వీళ్ళకి నిజంగా మెచ్చుకోవాలా. వీళ్ళైతే క్రేజీ అంటే క్రేజీ ఉన్నారు. ఈ నానా ప్లాజా ఇవాళ అయితే బంద్ ఉంది, డ్రై డే ఇవాళ. బికాస్ బుద్ధా డే ఏమో ఉన్నట. ఇక మనం రేపు చూసాం, అంతవరకు వేరే ప్లేస్ కవర్ అవుతాం. గూగుల్ ఏమో ఓపెన్ అని చూపించింది అడిగి వచ్చినాము. కానీ ఆల్కహాల్ లేకపోతే ఇక చూసినా డల్ అనిపిస్తుంది కదా మొత్తము. డ్రై డే అయితే ట్రై చేయవచ్చు మంచిగా. ఈ ఫ్రాగ్రెన్స్ ఇది మొత్తం హలాల్ ప్రోడక్ట్స్. చాలా అరబిక్ వాళ్ళు చాలా మంది వస్తుంట. సో అందుకనే హలాల్ ప్రోడక్ట్స్. మళ్ళీ వాళ్ళకి ప్రేయర్ రూము మంచిగా పెట్టినారు వాళ్ళకి. జస్ట్ ఈడైతే ప్లగ్ అయితే ఉన్నాము. ఎందుకు అంటే ఇది ఇట్లాంటి ప్లగ్లు ఉన్నాయి, మనకి చాలా కష్టం అవుతుంది, అందుకని తీసుకున్నాయా. మొత్తం ఇక్కడ ఇట్లా ఇక్కడ ఇవన్నీ లీగలే. కూడా అడల్ట్ టాయ్స్ ఉన్నాయి చాలా ఘోరం. ఇక చూపించలే. మళ్ళా బల్లీలు అవన్నీ ఏమేమో ఉన్నాయి. ఇక గలీజ్ ఉంటాయని చూపించలే. నాకే ఎట్లా అనిపిస్తుంది చూస్తుంటే, ఎందుకని వీడియో చేయలే. ఫుడ్ అయితే ట్రై చేస్తున్నాము. నానా ప్లాజా ఆపోజిటే ఉంది హైదరాబాద్ రెస్టారెంట్. మేమైతే ఆర్డర్ ఇచ్చినాము. ఆర్డర్ ఇచ్చినప్పుడే బిర్యానీ రెడీ చేస్తాను. 30 minutesలో చేస్తా అన్నారు. వెయిట్ చేస్తున్నాం. ఫ్రెష్ చేసినారు ఇప్పుడే విడివిడిగా. ఎవ్రీ 30 minutesకి చేస్తాంట. ఆర్డర్ ఇచ్చినాము, 30 minutesలో వేసి తీసుకొచ్చింది ఇప్పుడు ఫ్రెష్గా హైదరాబాద్ బిర్యానీ. ఆల్కహాల్ అయితే ఉంది కానీ ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే డ్రై డే కదా, అందరూ రూల్స్ అయితే ఫాలో అవుతారు. ఇక ఇదే రెస్టారెంట్. ఇక వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చలో టాటా.